ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు సోషల్ మీడియాలో ఎలా వినిపిస్తుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. కస్టమర్స్తో అమర్యాదగా మాట్లాడినందుకు ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది. కనిపిస్తే కొట్టేస్తారేమో అనే రేంజ్ వాతావరణం ఏర్పడింది. అలేఖ్య చిట్టి పికిల్స్పై మీమ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. సినిమా వాళ్ళు కూడా దీనిపై సెటైర్లు వేస్తూ కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేయటం మొదలుపెట్టారు. అంతేకాదు, బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోస్లో కూడా దీనిపై ప్రత్యేకంగా స్కిట్స్ కూడా చేశారు. ఇంత నెగటివిటీని ఎదుర్కొన్న తర్వాత కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ అక్కా చెల్లెళ్ళు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోని అలేఖ్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. ఆమె మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఇవ్వమని దేవుడిని మొక్కుకొని రోజంటూ లేదు. మన అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఎందుకు బ్యాన్ అవుతుందో అసలు అర్థం కావటం లేదు. సరే, బ్యాన్ అయ్యింది కదా అని 2వ నెంబర్ పెట్టుకున్నాం, అది కూడా బ్యాన్ అయ్యింది. ఎంతో భరించి బాధని దిగమింగుకొని 3వ నెంబర్ కూడా తీసుకున్నాం. 4 రోజుల తర్వాత అది కూడా బ్యాన్ అని చూపిస్తుంది. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, గాయమైన చోటే రోకలిపోటు అని. మాకంటూ ఫైనాన్షియల్గా ఏదైనా ఉంది అంటే అది ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ మాత్రమే. దీన్ని నమ్ముకొని నా కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఆర్డర్స్ పెట్టాలని అనుకున్న వాళ్ళు మా వెబ్సైట్లోకి వెళ్ళి పెట్టొచ్చు, లేకపోతే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆర్డర్ చేయొచ్చు అంటూ చెప్పుకొచ్చింది అలేఖ్య చిట్టి. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ వాట్సాప్ నెంబర్ అన్నిసార్లు బ్లాక్ అవటానికి కారణం ఏమై ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక శాతం మంది కస్టమర్లు రిపోర్ట్స్ కొట్టడం వల్లే ఇలా అయి ఉంటుందని అంటున్నారు. అంటే ఈమెపై జనాలు ఇంకా కోపంగానే ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్లు పెట్టమని చెప్తోంది. ఆమెకు వచ్చే ఆర్డర్స్ కంటే తిడుతూ మెసేజ్ చేసేవాళ్లే ఎక్కువ ఉంటారేమో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అక్క చెల్లెళ్ళు నెగటివిటీని తట్టుకొని ఎలా ఈ వ్యాపారాన్ని ముందుకు కొనసాగిస్తారో చూడాలి. మరోపక్క ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లలో ఒకరికి బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనే అవకాశం వచ్చిందట. ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.